హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్. ఈరోజు మనం కావేరీ అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క ఫీజు వివరాలు ఏ విధంగా ఉన్నాయి. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుని 2024 సంవత్సరంలో భారతదేశంలోని అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ఈరోజు బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజీని స్టార్ట్ చేశారు కావేరీ సీడ్స్ కార్పొరేషన్ కంపెనీ వారు. అయితే ఈ ఫీజుల వివరాలు, అప్డేటెడ్ ఫీజుల వివరాలు ఈరోజు ఉన్నటువంటి సమాచారం మేరకు దీని యొక్క కాలేజ్ ఫీజు అనేది హాస్టల్ ఫీజుతో కలిపి 1,75,000 అండి. ఇది కాకుండా ఇంకేమైనా ఫీజులు ఉంటాయా సార్ అంటే ఓన్లీ మిస్లీనియస్ ఫీజెస్, యూనివర్సిటీ ఫీజెస్ మొత్తం మీద 4 ఏళ్ళ మీద కలిపి ఒక 50,000 ఉంటాయండి. అంటే మీ కోర్స్ వచ్చేసి 7.5 లక్షలో మొత్తం హాస్టల్తో కలిపి మొత్తం అయిపోతుంది. చాలా చిన్న యూనివర్సిటీస్. కావేరీ యూనివర్సిటీకి ఉదాహరణకి తెలంగాణలో మనం తీసుకున్నప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో కూడా సేమ్ ఫీజుతో మనకి అయిపోతుంది. మల్లారెడ్డిలో కోట్లింగాల్లో బోల్డింగం అన్నట్టుగా అన్ని కోర్సుల మధ్యలో, అన్ని వేల మంది విద్యార్థుల మధ్యలో అగ్రికల్చర్ కోర్స్ అనేది ఒకటి. మల్లారెడ్డి యూనివర్సిటీకి లేదా మల్లారెడ్డిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ కాలేజీకి మనం తీసుకున్నప్పుడు కేవలం 25 ఎకరాల ల్యాండ్ మాత్రమే అక్కడ అగ్రికల్చర్ పర్పస్ అనేది ఉంది. వేరే కావేరీలో తీసుకున్నప్పుడు అది 100 ఎకరాలు ఉంది. సో ఈవెన్ ల్యాబ్స్ ఫెసిలిటీ పరంగా తీసుకున్నా కావేరీలో 25% కూడా మల్లారెడ్డిలో ల్యాబ్స్ అనేవి ఉండవు. కేవలం మీరు జస్ట్ ఒక తిరగడానికి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, సిటీలో ఉంటుంది అనే పర్పస్ మీద మీరు అగ్రికల్చర్ లాంటి కోర్సులో మల్లారెడ్డిలో జాయిన్ అయితే, ఇంజనీరింగ్ లాంటి కోర్సులో మల్లారెడ్డి వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, ఫేమస్గా ఉన్నారు. కానీ దే ఆర్ నాట్ దట్ మచ్ గుడ్ యాజ్ ఇంజనీరింగ్ ఇన్ అగ్రికల్చర్. సెకండ్ కాలేజ్ మనం తీసుకున్నప్పుడు చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ ఉంది. వీళ్ళకి అసలు అగ్రికల్చర్ ల్యాండే లేదు. అయినా మీరు అందరూ పోయి అదే ₹1,00,000 కట్టి అక్కడ అగ్రికల్చర్ జాయిన్ అవుతున్నారు. సో మీరు క్వాలిటీని చూడండి. ఈవెన్ గురునానక్ యూనివర్సిటీ ఉంది. గురునానక్ యూనివర్సిటీలో 85,000 ₹1,00,000 వాళ్ళు కూడా సీట్ ఇస్తున్నారు. కానీ అది వాళ్ళు కూడా ఇంజనీరింగు లేకపోతే ఫార్మసీ స్పెసిఫిక్ కాలేజీలు అవి. కావేరీలో మీరు అగ్రికల్చర్ చదివినట్లయితే మీ యొక్క ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న కాలేజ్ ఉందండి, ఇంజనీరింగ్ ఒక ₹50,000 ఉంటుంది. ఆ కాలేజీ CBIT ఒకటి అవుతుందా? పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ఒక్కసారి కావేరీ యూనివర్సిటీని విజిట్ చేయండి. మీరు కావాలన్నట్లయితే మిగిలిన 3 యూనివర్సిటీ కూడా చూసుకొని రండి. కావేరీ యూనివర్సిటీ ఒకసారి చూస్తే ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో నేను చెప్తాను, మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. సేమ్ అమౌంట్లో 7.5 లక్షలు మొత్తం హాస్టల్తో కలిపి అయిపోతుంది. సెంట్రల్ AC క్యాంపస్ అండి. నీకు 7 స్టార్ హోటల్ ఉన్నట్టుంటుంది. అది అంత లగ్జూరియస్ ఫెసిలిటీస్. 100 ఎకరాల విశాలమైనటువంటి మీకు ల్యాబ్స్లో కానీ లేకపోతే పాలీ హౌసెస్ కానీ పిల్లల ట్రైనింగ్ సెక్టర్ కానీ ఎంతో అద్భుతంగా ఉంది. వీటన్నిటికి మించి మహీంద్రా వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినరు, వాళ్ళకి దానికి తోడు మహీంద్రా యూనివర్సిటీ పెట్టినరు. అందుకని CSE మీరు అక్కడ 5 లక్షలు కట్టి చేరుతున్నారు. కావేరీ సీడ్స్ కార్పొరేషన్ అనేది భారతదేశంలోనే టాప్ 5 కంపెనీస్లో ఒకటి. కానీ మేము మొదట ఇనాగరల్ సంవత్సరం కాబట్టి ఇది మీకు కేవలం అదే అమౌంట్తో మల్లారెడ్డి వాళ్ళు ఏ అమౌంట్తో ఇస్తున్నారో లేకపోతే చైతన్య వాళ్ళు ఏ అమౌంట్తో ఇస్తున్నారో అంతే అమౌంట్తో వాళ్ళు ఇంకా 1 టైం పే చేసి ఉంది. మనం ఇంకా ఫ్లెక్సిబుల్ ఇన్స్టాల్మెంట్లో మీకు ఈ యొక్క ఫీజులు అనేది ఉంది. దయచేసి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మీరు తెలంగాణలో BDS MBBS సీట్లు ఆల్మోస్ట్ ఖతం పట్టేసినాయి, అయిపోయినాయి. ఒక బుడ్డ కాలేజీలో పోయి B.Pharmacy చదివే బదులు చిన్న కాలేజీ పోయి BSc నర్సింగ్ చదివే బదులు కావేరీలో చదివితే మీకు భయంకరమైనటువంటి ఎక్స్పోజర్, పెద్ద మీకు తృప్తి మిగులుతుంది. వ్యవసాయ అనుబంధ కోర్సులు చదవాలనుకునేటువంటి ఏ విద్యార్థికైనా కావేరీ ఈజ్ ఓన్లీ ద డెస్టినేషన్. కమింగ్ 5 ఇయర్స్లో ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీగా ఎదగాలన్నటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి యూనివర్సిటీ ఇది. సో మంచి ఆలోచనలు కలిగి మీ భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. కాబట్టి యూనివర్సిటీలో తప్పనిసరిగా కావేరీలో అడ్మిషన్ తీసుకోవాలని పేరెంట్స్కి తెలియజేస్తూ మిమ్మల్ని అందరం కూడా క్యాంపస్కి చూడడానికి ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. మీకు సిటీలో మేము ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఇస్తాం. కాలేజ్ చూడడానికి తప్పనిసరిగా క్యాంపస్ విజిట్కి రండి. ఒకసారి మేము ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ని, మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, వీటన్నిటిని కూడా చూసి మీరు నిర్ణయం తీసుకోవాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.